ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, మరొక సమయం మాకిచ్చి నీ సన్నిధిలో ఇలా మేమందరము గ్యాదర్ అయ్యి నీ గురించి మాట్లాడుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ పిల్లలందరికీ కూడా తండ్రి మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, మీరే మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గత కొన్ని వారాలుగా ఆదికాండంలో జరిగిన అనేక సంఘటనల్ని ఒకదాని తర్వాత ఒకటిగా మనం వివరించుకుంటూ వాటిలో నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మరలా గుర్తు చేస్తున్నాను మీ అందరికీ కూడా, దేవుడు ఏదో మత్తయి సువార్తో, మార్కు సువార్తో ఆయన చెప్పాలనుకుంటున్న విషయాలన్నీ కూడా ఒక పుస్తకంలో పెట్టేసి ఇచ్చేయచ్చండి. అలా కాకుండా ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు ఇంతమంది జీవిత చరిత్రలు, మళ్ళా కొత్త నిబంధనలో కూడా శిష్యులు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత మరలా శిష్యుల జీవితాలు, వాళ్ళ జీవితాలు ఎలా గడిచాయి, తర్వాత సంఘం ఎలా గడిచింది, ఆ సంఘం ఏమి నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఎందుకు రాయించాడు అంటే వాళ్ళ జీవితాలు చూసి మనం నేర్చుకుంటాము అన్న ఉద్దేశంతో. ఊరికే ఏదో థీరీలాగా చెబితే మనం వినొచ్చు, వినకపోవచ్చు, మారచ్చు, మారకపోవచ్చు, మనం మారమేమో ఓన్లీ థీరీ ఒక్కటే చెబితే అన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే డైరెక్ట్ గా వాళ్ళ జీవితాలే మనకి రాసిచ్చాడు. వాళ్ళ జీవితాలు చూసి అందులో ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు అని మనం నేర్చుకుంటాము అన్న ఉద్దేశంతో. వాళ్ళు మంచి చేశారు అనుకోండి, అదే మంచి మనం నేర్చుకుంటాం. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, ఏ సందర్భంలో వాళ్ళు తప్పు చేశారు, ఆ తప్పు నేను చేస్తే ఏమవుతుంది, నా జీవితం ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకు చేయకూడదు, ఇలా తప్పులు చూసి చేయకుండా ఉండడం నేర్చుకోవాలి, మంచిని చూసి మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి అని వీళ్ళందరి జీవితాలు దేవుడు మనకి రాయించాడండి. ఇలా అందులో భాగంగానే మనం ఆదాము గారి దగ్గర నుండి మొదలుపెట్టి కయీను, హేబేలు, నోవాహు, అబ్రహాము, ఇలా ప్రతి ఒక్కరి జీవితం మనం చూసుకుంటూ వచ్చాం. పోయిన వారం కూడా ఇస్సాకు గారి జీవితం నుండి వివాహ సమయంలో మనం ఎలా ప్రవర్తించాలి ఏంటి అనే విషయాన్ని మనం చూసాం. ఈ వారం మనం ప్రత్యేకంగా ఏశావు, యాకోబుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం చూద్దామండి. ఇక్కడ మీరు గమనించాలి, ఏశావు యాకోబు అంటే మాకు బాగా తెలిసిన స్టోరీయే, ఏముంది యాకోబు ఏశావుని మోసం చేశాడు కదా అని మీరు అనుకోవద్దండి. ఇంకా లోతుల్లోకి వెళ్తే చాలా విషయాలు దేవుడు మనకి నేర్పిస్తాడు. ఈ ఏశావు యాకోబుల దగ్గర నుండి మనం బాగా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటేనండి, ఈరోజు మన థీమ్ కూడా అదే. ఏంటంటే అది మనలో ప్రతి మనిషిలో కూడా కొంత చెడు, కొంత మంచి ఉంటుంది. అంటే 100% మంచోళ్ళు అంటే ఎవరు ఉండరు, 100% చెడ్డోళ్ళు అంటే ఎవరు ఉండరండి. దేవుడు మాత్రమే 100% మంచి, దెయ్యం మాత్రమే 100% చెడు. ఆ రెండింటిని పక్కన పెట్టేస్తే మనుషులుగా ఉన్న మనమందరం భూమి మీద ఇంతకుముందు పుట్టినోళ్ళు, ఇప్పుడు ఉన్నోళ్ళు, మళ్ళా ఇక ముందు పుట్టబోయేవాళ్ళు ఎవరైనా కానీ 100% మంచోళ్ళు, 100% చెడ్డోళ్ళు అంటే ఎవరు ఉండరండి. ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని తీసివేసి మంచిని మాత్రమే మనం ఎలా పెంచుకోవాలి అనే ఉద్దేశం అండి దేవుడిది. మనలో ఉన్న చెడుని తీసివేయడానికి దేవుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా దేవుడు ఏమేం చేశాడు అనే విషయాలు, మన జీవితంలో ఏమేం చేస్తున్నాడు అనే విషయాలు ఈరోజు మనం యాకోబు ఏశావు నుండి మనం నేర్చుకుందాం. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాలండి, ఆ దేవుడే కదా చెడు తీసేయచ్చు కదా, మంచి చేయొచ్చు కదా, అది మనకెందుకు ఇవ్వడం అని మీరు అనుకోకూడదండి. దేవుడు, నేను చాలాసార్లు చెప్పాను, మనకి దేవుడు భూమి మీద స్వతంత్రాన్ని ఇచ్చాడు. నువ్వు మంచి చేయాలనుకున్నా, చెడు చేయాలనుకున్నా అది నీకు వదిలేస్తేనే స్వతంత్రం. అలా కాకుండా వీడిని నేను మంచిగా చేయాలి, వీడిని నేను చెడుగా చేయాలి అని దేవుడు అనుకున్నాడు అంటే అప్పుడు మనం స్వతంత్రం గలవారమా అవ్వం, దేవుని కుమారులు అవ్వం. దేవుడికి స్వతంత్రం ఉంది, అదే స్వతంత్రాన్ని మనకు కూడా ఇచ్చాడు కాబట్టే మనం దేవుని పిల్లలు అవుతున్నాం. లేకపోతే రోబోట్లు అయ్యేవాళ్ళం. రోబోట్లు, ప్రకృతి ఇవన్నీ ఏంటంటే ఒక పర్పస్తో చేయబడినవి. ఇదిగో మొక్క ఎలా ఉండాలి, ఇదిగో జంతువు ఇలా ఉండాలి, ఇదిగో సూర్యుడు ఇలా ఉండాలి, ఇదిగో చంద్రుడు ఇలా ఉండాలి, పొద్దు నుంచి సాయంత్రం వెళ్ళాలి, ఒక పని కోసం నియమించుకున్నవి అవన్నీ కూడా. వాటన్నిటికీ మనిషికి ఉన్న తేడా ఏంటంటే మనిషికి స్వతంత్రం ఉంది. దేవునికి ఏ స్వతంత్రం అయితే ఉందో అదే స్వతంత్రాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. ప్రతి మనిషి మంచిగానే ఉండాలి అని దేవుడు చేయొచ్చు, అప్పుడు మనం దేవుని పిల్లలు అవ్వం, రోబోట్లు అవుతాం. లేకపోతే చెడ్డగానే ఉండాలి అని దేవుడు చేయొచ్చు, అప్పుడు మనం దేవుని కుమారులు అవ్వం. మంచి చెడుల జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి నువ్వు మంచిగా మారతావో చెడుగా మారతావో నీ ఇష్టం అని మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టే ఆయన దేవుడు అయ్యాడు. ఆయనకున్న స్వతంత్రం మనకు కూడా వచ్చింది కాబట్టే మనం ఆయన పిల్లలయ్యాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగని స్వతంత్రం ఇచ్చి వదిలేలా ఆయన. మంచి చెడు నీకు రెండు చెప్పేశాను కదా, ఇంక నీ ఇష్టం అని ఆయన వదిలేలా. చెడుని నువ్వు ఎలా చేయకూడదో, నీలో ఉన్న చెడుని ఎలా తీసేసుకోవాలి, మంచి అంటే ఏంటి, ఇంకా మంచిని నువ్వు ఎలా పెంచుకోవాలి, అందులోనే ఎలా ఉండాలి అని ప్రతి విషయంలో మనల్ని గైడ్ చేస్తూ వస్తున్నాడు. అందువల్ల ఆయన్ని దేవుడు అని మాత్రమే కాక తండ్రి అని మనం పిలుస్తున్నాం.
దేవుణ్ణి దేవుడు అని ఎప్పుడు పిలిచేవాళ్ళం? ఆయనకి స్వతంత్రం ఉంది, మనకు కూడా స్వతంత్రం ఇచ్చేసి మనల్ని క్రియేట్ చేసి ఉంటే మనం దేవుడు అనేసేవాళ్ళం. ఇప్పుడు నన్ను దేవుడు క్రియేట్ చేశాడు, ప్రకృతిని మొత్తాన్ని క్రియేట్ చేశాడు, నాకు కూడా ఆయన స్వతంత్రం ఇచ్చాడు అని చెప్పేయచ్చు. కానీ ఆయన తండ్రి అని ఎందుకు పిలుస్తున్నామంటే, ఒక దారి తప్పిన కుమారుణ్ణి దారిలో పెట్టడానికి ఎలా అయితే ట్రై చేస్తాడో అలాగా మనలో ఉన్న చెడుని తీసివేయడానికి, ఆ మంచిని ప్రోత్సహించడానికి దేవుడు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఆయన తండ్రి అంటున్నామండి. మిగతా మతాల్లాగా మిగతా వారిలాగా మనం కూడా దేవుడు అని వదిలేట్లా, ఆయన్ని తండ్రి అనే ఒక పదం యాడ్ చేసాం దేవుడికి. ఎందుకు యాడ్ చేసాము అంటే, ఆయన మన మంచిని కోరుకునేవాడు, మనం పాడైపోకుండా ఉండాలి అని కోరుకునేవాడు. ఇస్సాకు కుమారులైన యాకోబు, ఏశావుల జీవితాల్లో అది ఎలా జరిగింది, సేమ్ అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు దాన్ని ఎలా చేస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు గమనిద్దామండి. మనం అబ్రహాం గారు చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు, మనం చూసాం. అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలు లేరు. సేమ్ అలాగే ఇస్సాక్ గారికి 40 సంవత్సరాలు ఎప్పుడైనా కానీ పెళ్లి, 60 సంవత్సరాల వరకు పిల్లలు ఉంటారండి. సుమారుగా 20 సంవత్సరాలు ఇస్సాక్ గారు వెయిట్ చేస్తారు పిల్లల కోసం. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ టైంలో మిగతా వాళ్ళందరూ కూడా చాలా మందిని పెళ్లిళ్ళు చేసుకునే కల్చర్ అది. వేరే దేవుళ్ళని ఆరాధించే వాళ్ళని, వేరే జాతి వాళ్ళని, వేరే మత వీళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా నేర్చుకుని, ఏముంది నేను కూడా ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇంకో అమ్మాయిని చేసుకోవాలి, ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇంకొక అమ్మాయిని చేసుకోవాలి అని ఒక 4-5 చేసుకోవచ్చు ఇస్సాక్ గారు కూడా. కానీ ఇస్సాక్ గారు అది చూసి చేసుకోవాలి. రెబ్కా బాధపడుతుందని ఆ బాధల్లో ఆయన తోడున్నాడే కానీ ఇంకొకరిని చూసుకుని వాళ్ళతో పిల్లలు కానాలని ఇస్సాక్ గారు అనుకోవాలి. 20 సంవత్సరాలు పిల్లలు లేకపోతే 20 సంవత్సరాలు కూడా ఇస్సాకు రెబ్కాతోటే ఉన్నాడు. వెయిట్ చేశాడు, దేవుడు ఏదో రకంగా నాకు దారి తెరుస్తాడు అని వెయిట్ చేశాడు. అబ్రహాము గారి నుండి ఇస్సాక్ గారు నేర్చుకున్నారు అది. ఈ విషయం మళ్ళీ ఇస్సాక్ గారి పిల్లలు యాకోబు, ఏశావు నేర్చుకోవాలి. అది తర్వాత వెళ్ళే కొద్దీ మనం చూద్దాం. ప్రజెంట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అబ్రహాము నుండి ఇస్సాకు కొన్ని మంచి లక్షణాలు నేర్చుకున్నాడు. దేవుడు ఫైనల్ గా రెబ్కా యొక్క వేదన చూసి 2 కుమారులను ఇస్తాడండి. ఇద్దరు కూడా ట్విన్స్ అనుకోవచ్చు మనం, ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబుల గురించి దేవుడు స్టార్టింగ్ లోనే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పేస్తాడండి. ఎందుకు చెప్పేస్తాడంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత నుండి మనం చదివే ప్రతి దానికి ఇవి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఏశావు యొక్క స్వభావం ఎలా ఉంటది? ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఒకరు ఎందులో నేర్పరి? ఓన్లీ వేటాడడంలో నేర్పరి. అంటే బాగా ఏమొచ్చు ఏశావుకి? వేటాడడం, తీసుకొచ్చి వండుకొని తినడం, అదొక్కటే బాగొచ్చు. నెక్స్ట్ యాకోబుకి ఏమొచ్చు? యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఇది వచ్చి యాకోబుకి. ఏశావుకి ఏమో వేటాడడం వచ్చు, యాకోబుకి ఏమో సాధువుగా. అంటే సాధువు అంటే నా ఉద్దేశం ఏంటి? నెమ్మదిగా ఉంటాడు, గట్టిగా ఎవరికి కూడా నో అని చెప్పలేడు, గట్టిగా ఎవరికి కూడా ఎదురు తిరగలేడు. క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్. ఒకళ్ళేమో ఎదురు తిరగడం, చంపడం, లేకపోతే వేటాడడం, ఆ క్యారెక్టర్ ఒకరిది. ఇంకోళ్ళదేమో నెమ్మదిగా ఉండడం, ఎదురు చెప్పలేకపోవడం, ఇలాంటి క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ అనేది ఇక్కడ డిస్కషన్ కాదు. ఎందుకంటే ఏ క్యారెక్టర్లో ఉన్నా కానీ మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఏది 100% కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి దేవుడు దీర్ఘశాంతుడు అని మనం చదువుకుంటాం. ఎట్ ది సేమ్ టైము దేవుడు కోపం గలవాడు, భయంకరుడు అని కూడా మనం చదువుకుంటాం. ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ దీర్ఘశాంతంతో ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు కోపడతానే ఉన్నాం అనుకోండి, అనర్థాలు జరుగుతాయి. అలాగని ఎప్పుడు దీర్ఘశాంతంతోనే ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం చెడుని ఆపలేం. రెండు ప్రమాదమే. ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనకు తెలియాలండి. దేవుడు ఏమంటాడండి? పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండాలి అంటాడు. పూర్తిగా తెలివినే ఎంచుకున్నా ఏదో రకంగా మనం పాడైపోతాం, గర్వమో ఇంకోటి ఏదో తీసుకొచ్చి పడేస్తుంది అపవాది మన దగ్గరికి. అలాగని పూర్తిగా పావురం వలె నిష్కపటంగా ఉన్నా కానీ వేరే వాళ్ళ చేత మనల్ని మోసం చేస్తుంది. దేవుడు అనే భ్రమలోనే మనం మోసపోయే అవకాశం ఉంది. అంటే రెండు ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలనేది తెలియాలి. ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు అనేది ఏం కాదండి. యాకోబు మంచోడు, ఏశావు చెడ్డోడు, లేదా ఏశావు మంచోడు, యాకోబు మంచోడు అనేది ఏం కాదండి. ఇద్దరు క్వాలిటీస్ ఇద్దరిలో ఉంటాయి. ఇద్దరు ఫైనల్గా ఏం చేశారు ఏంటనే మనం చూద్దామండి. ఇస్సాకు ఏమవుతాడంటే బాగా ముసలాడు అవుతా ఉంటాడండి. ఇస్సాకు ముసలాడు అవుతా ఉండేటప్పుడు ఇస్సాకు ఏంటంటే ఆ కాలంలో అంటే ఏదైతే ఇప్పుడు పెద్దోళ్ళు అంటే తల్లిదండ్రులు కానీ ముసళ్ళు అయిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఆస్తి పంపకాలు చేస్తారు పిల్లలకి. గొడవలు రాకుండా ఇదిగో పెద్దోడికి ఎంత, చిన్నోడికి ఎంత అని ఆస్తి పంపకాలు చేస్తారు. ఆ టైంలో ఆస్తి పంపకాలు అనగానే జ్యేష్ఠత్వము అన్నట్టుగా ఉండేది. అంటే మీరు కంపేర్ చేసుకోవడానికి చెప్తున్నా, మీకు నీట్గా అర్థమవుతుంది ఈజీగా అన్న ఉద్దేశంతో. ఈ రోజు నాకు ఆస్తి పంచకపోతే ఎలాగ గొడవలు ఎలా జరుగుతాయో ఆ కాలంలో జ్యేష్ఠత్వం అంటే ఏంటి? పెద్ద కుమారుణ్ణి ఆశీర్వదించడం, దీవించడం, అతడికి ఆస్తిలో కానీ వీటిలో కానీ వాటిల్లో కానీ ఇంత ఉండాలి అని ఇవ్వడం, అదంతా ఒక పార్ట్. చిన్నప్పటి నుంచి కూడా బాగా వెళ్ళి వేటాడతాడు, వచ్చి మాంసం తెస్తాడు, అన్ని రుచిగా వండుతాయి ఇవన్నీ. కాబట్టి ఏశావుని పిలిచి ఇదిగో ఏం చేస్తావు అంటే, నువ్వు వెళ్ళి వేటకెళ్ళి నాకు ఒకటి మంచిది పట్టురా వేట,
నేనేం చేస్తానంటే అది తిని నిన్ను దీవిస్తాను అంటాడండి. ఇక్కడ దాకా బాగానే ఉంది కదా. ఇక్కడ మీరు ఆలోచించండి, మనం వెంటనే తర్వాత ఏం చదువుకుంటామంటే ఇస్సాకు వాళ్ళ భార్య రెబ్కా వెళ్ళి యాకోబుతోటి, ఇదిగో నేను విన్నాను మీ నాన్న చెప్పాడు ఏమనంటే ఏశావుని దీవిస్తాడని, నువ్వు వెళ్ళి ఏశావు వేషంలో మీ నాన్న దగ్గర ఉండు, అప్పుడు మీ నాన్న ఏం చేస్తాడంటే ఏశావు బదులు నిన్నే ఆశీర్వదిస్తాడు, నిన్నే దీవిస్తాడు అందండి. ఫస్ట్ మోసం అన్నట్టుగా మనకు కనబడుతుంది, కానీ ఇంత పెద్ద మోసం జరగడానికి గల రీజన్స్ దేవుడు ముందే మనకి ఇచ్చేస్తాడండి. ముందే ఇంత పెద్ద మోసం ఎందుకు జరుగుతుందని దేవుడు చెప్పేస్తాడు. ఏంటంటే మామూలుగా ఇటువంటి సందర్భాలే మన కుటుంబాల్లో కూడా ఉంటాయండి. మీరు అంతా అబ్జర్వ్ చేస్తే ఎవరు కూడా మంచోళ్ళు ఉండరు. మనుషుల్లో ఇప్పుడు నేను మంచోడని కాదు, మీరు మంచోళ్ళు ఎవరు కాదు, ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత చెడు ఉంటుంది. కానీ ఇద్దరు చెడు మనస్తత్వాలు కలిస్తే ఏమవుతుంది? ఇద్దరు మంచోళ్ళు కలిశారనుకోండి, ఓ మంచి గొప్ప కార్యానికి పునాది వేస్తారు. అలా కాకుండా ఇద్దరు చెడ్డ ఆలోచనలు కలిసిన వారు కలిశారనుకోండి, దానివల్ల చెడు జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటుంది. ఒక కుటుంబం విచ్ఛిన్నం అవడానికి ఎటువంటి కారణాలు దారితీస్తాయి అనేది ఇక్కడ మనం గమనించవచ్చండి. ఏంటంటే ఇస్సాకు చిన్నప్పటి నుంచి కూడా ఇస్సాకేమో ఏశావు అంటే ఇష్టం, రెబ్కాకేమో యాకోబు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు యాకోబు అంటే ఎక్కువ ఇష్టం? ఎందుకంటే నాకు తెలిసి ఏం జరుగుతుంటుంది, ఏశావు అంటే వేటాడుతున్నాడు కదా, వేటాడడానికి ఎప్పుడు అరణ్యానికి వెళ్ళిపోతాడు కదా, ఇంట్లో తోడుగా ఎవరు ఉంటారు? యాకోబు ఉంటాడు. ఇంట్లో ఎప్పుడు తోడుగా ఉంటాడు, పక్కనే ఉంటాడు, మంచిగా ఎప్పటికప్పుడు చేతికి అందొస్తాడు. కాబట్టి రెబ్కాకేమో యాకోబు అంటే ఇష్టం. బయటికి వెళ్ళి బాగా వేటాడి వీరత్వాన్ని నిరూపించుకుంటూ వేట మాంసం తెస్తాడు కాబట్టి ఇస్సాకేమో ఏశావు అంటే ఇష్టం. పైపెచ్చు ఇంకో రీజన్ కూడా ఉందండి. ఏంటంటే ఏశావు ఏం చేస్తాడంటే తన ముందు ఏమంటారు, మరి ఇస్సాకు నుండి లేకపోతే అబ్రహాము నుండి ఏమి నేర్చుకున్నాడో మనకు తెలియదు, కానీ అన్యుల్ని వివాహం చేసుకుంటాడు. అక్కడుండే ఏమంటారు హిత్తీయుల కుమార్తెలను వివాహం చేసుకునేసరికి హిత్తీయుల కుమార్తెల వల్ల వీళ్ళిద్దరు విసిగారని మనం చదువుకుంటామండి. ఆదికాండము 26వ అధ్యాయము 35వ వచనం. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఇద్దరు భార్యలు ఉన్నారంట ఏశావుకి. ఆ ఇద్దరు భార్యల వల్ల ఇస్సాకు రెబ్కా మనోవేదన పొందారు అని మనకు కనబడుతుందండి. మనోవేదన అంటే ఏంటి? రోజు ఇంట్లో గొడవలు. వాళ్ళు అన్యులు కదా, అన్ని దేవతలు ఆ ఆచారాలన్నీ వేరు కదా, అవన్నీ తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దడం. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనం అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి అవన్నీ కూడా వీళ్ళ మీద రుద్దడం. ఇలా అనేక రకాలుగా వీళ్ళు పెట్టే గొడవలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మొత్తానికి ఏదైనా కానివ్వండి. ఏంటంటే ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఓ పక్కన కోడళ్ళు అత్త మధ్యలో కమ్యూనికేషన్ లేదు, గొడవ. ఓ పక్కన తల్లికేమో ఒక కొడుకంటే బాగా ఎక్కువ ఇష్టం, నాన్నకేమో ఇంకో కొడుకంటే బాగా ఇష్టం. ఇప్పుడు పిల్లల్లో కూడా అదే ఉంటది కదండి, చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చిన్నప్పటి నుండి యాకోబు చూస్తున్నాడు, ఏశావునే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనుకోండి ఇస్సాకు, ఆటోమేటిక్గా యాకోబుకి ఏమనిపించింది చెప్పండి? ఏమనిపిస్తుంది? నన్ను కూడా అలా ప్రేమిస్తే బాగుండు అని అనిపించిద్దా, అనిపిదా? సేమ్ ఏమంటారు, అంత ముందు ఒకటి జరుగుతుందండి సిచ్యువేషన్. ఆదికాండం 25వ అధ్యాయంలో 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను, రెబ్కా ఏమో యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో నాకు కొంచెము దయచేసి పెట్టుమని అడిగాను. అందుచేత అతడు ఎదోము అనబడెను. ఎందుకంటే యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వమని అడగగా, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు, ఇదిగో నువ్వే తీసుకో అని చెప్పాను. కానీ యాకోబు ముందు ప్రమాణం చేయి అని అడిగాను. అందుకు యాకోబు ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా యాకోబు అతనికి చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని తాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. కాబట్టి మీరు ఆలోచించండి, చిక్కుడుకాయ కూర తినడం అనే విషయం దేవుడు బైబిల్ ఎందుకు రాయించాడు? చాలా సందర్భాలు దేవుడు బైబిల్లో రాయడండి. ఏమంటే అలా స్కిప్ అయిపోతూ ఉంటాడు సంవత్సరాలు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలు కనేసారు, ఇవన్నీ చిన్నగా 2-3 లైన్లో లేపేసి ఆయన ఒక సిచ్యువేషన్ ఇంత పెద్దగా రాయించాడు. అక్కడ డీటెయిల్డ్గా ఏం జరిగింది, ఏ కూర వండుకుంటుండగా జరిగింది అనేది కూడా దేవుడు రాయించాడంటే మనం నేర్చుకోవడానికి అక్కడ ఏదో ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతిదీ మనం నేర్చుకోవడానికి అక్కడ ఏదో గొప్పగా ఉంటుంది కాబట్టి దేవుడు డీటెయిల్గా రాయిస్తాడు. ఎక్కడెక్కడైతే మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుందో వాటిని చాలా ఎలాబరేట్గా నీట్గా ఎక్కువగా రాయిస్తాడు. ఎక్కడెక్కడైతే స్కిప్ చేయాలో మనకు అంత అవసరం లేదో వాటన్నింటినీ ఆయనే ఫాస్ట్గా స్కిప్ చేసేస్తాడు. బైబిల్లో ఉన్న ప్రతి మాటకి అంత వాల్యూ ఉంటుందండి. ఏశావు మంచోడు యాకోబు మంచోడు అని కాదు. ఏశావులో ఉండే చెడు ఏశావులో ఉంది, యాకోబులో ఉండేది యాకోబులో ఉంది. ఏశావుకి ఫస్ట్ ఏంటంటే దాని మీద గౌరవం లేదు, జ్యేష్ఠత్వం మీద దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఈ బాధ్యత లేదు అనే విషయం మనకు అర్థం అవ్వాలి కాబట్టి ముందు ఆ సిచ్యువేషన్ రాయించాడండి. అందుకే అక్కడ ఏమని రాయబడింది, అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. తృణీకరించాడంటే దాని ఉద్దేశం ఏంటి? ఇంట్రెస్ట్ లేదు. ముందు నుంచి కూడా యాకోబుకి ఉంది. యాకోబుకి ఏమనిపించిందో, ఏశావుని ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నాడు, నాకు జ్యేష్ఠత్వం ఉంటే నన్ను కూడా అనుకున్నాడేమో, యాకోబు కూడా దాని మీద కన్నేసాడు అనే విషయం మనకు కనబడింది.
ఇంట్లో గొడవలు, కోడళ్ళ దగ్గర ఈ మనశ్శాంతి లేదు, ఆటోమేటిక్గా కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఇలా ఇవన్నీ చూసేసరికి ఆ రెబ్కా వెళ్ళి ఏం చేసిందంటే యాకోబు తోటి, ఇదిగో మీ అన్నని వెళ్ళి మంచి వంటకం తెమ్మన్నాడు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే మన మందలో 2 మేక పిల్లలు తీసుకొచ్చాయి, నేను అతని కోసం మంచిగా వంట వండుతాను, అది తీసుకెళ్ళి నువ్వు ఇస్సాక్కి పెట్టేసి ఇస్సాకు నువ్వే ఏసావు అనుకుని నిన్నే ఆశీర్వదిస్తాడని చెప్తుందండి. మోసం కదా చెప్పండి అది. యాకోబు ఇది మోసం కదా నేను చెయ్యను అని ఎందుకు చెప్పలేకపోయాడు? ఎందుకంటే ముందు రాయబడింది మనకి నెమ్మదిగా ఏది చెప్పినా కానీ వినే క్యారెక్టర్, ఏది చెప్పినా కానీ వినే క్యారెక్టర్లో ఉంటే నష్టం. అది ఏం చేయాలి? ఏది చెప్పినా విని అది మంచిదా కాదా అని ఎనలైజ్ చేసి ఇదిగో నేను మంచి అయితే చేస్తాను, చెడు అయితే చెయ్యను, నో అని చెప్పగలగాలండి. అది ఆ క్యారెక్టర్ లేకపోవడం వల్ల యాకోబు ఏం చేస్తాడంటే ఓకే అని చెప్పేసి వాళ్ళ అమ్మతో పాటు కుమ్మక్కైపోయి వెళ్ళి మోసం చేస్తాడండి ఇస్సాకుని. కూర వంటేసి ఇదిగో నేను వంట తెచ్చాను, మళ్ళీ పైగా దానికి ఎవరి పేరు వాడుతాడు తెలుసు? దేవుడి పేరు వాడతాడండి. ఏమంటాడు చూడండి, 27వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రంగా నీకు ఎలా దొరికింది, నేను ఇందాడేగా చెప్పాను వెళ్ళి వేటకెళ్ళమని, అప్పుడే నీకు ఎలా దొరికేసిన జంతువు అంటే మనోడు అన్నాడండి, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను. ఎవరి పేరు వాడుకున్నారండి? మనం మోసం చేసి మధ్యలో ఎవరి పేరు వాడుకున్నాం? దేవుడే ఇలాగా చెప్పాడు అన్నట్టుగా దేవుడి పేరు వాడుకున్నామండి. బైబిల్లో ఎక్కడైనా ఇలాంటి పదాలు కనబడితే దేవుడు చెప్పాడేమో అనుకోకండి మీరు. దేవుడు ఏం డిఫరెన్స్ చూపించడం. ఇప్పుడు ఇక్కడ ఇస్సాకు అనుకుంటున్నట్టుగా కూడా ఒక కుమారుని ఆశీర్వదిస్తే ఇంకో కుమారుని ఆశీర్వదించకూడదా? ఇద్దరిని ఆశీర్వదించకూడదా? ఒకటికే చెందాలి ఇంకొకటి చెందకూడదని దేవుడు అనుకుంటాడా? కొంతమంది దేవుడిని అలా తప్పుగా అర్థం చేసుకుంటారండి. ఇస్సాకు అబ్రహాము దగ్గర కూడా ఇస్సాకునే దేవుడు గొప్పగా అనుకున్నాడు, ఇష్మాయేల్ని వదిలేశాడు, అలాగేం లేదండి. దేవుడు ఇస్సాకుని ఎలా ఆశీర్వదించాడో ఇష్మాయేల్ని కూడా అలాగే ఆశీర్వదించాడు. ఎవరు ఎక్కువ మంచిగా ఉన్నారనే దాన్ని బట్టి, ఎవరి సంతానం నుండి యేసుప్రభు రావాలి అనే విషయాలను బట్టి ఒకళ్ళు దాన్ని లాక్కుంటూ వచ్చాడు దేవుడు. అంతేగాని ఒకళ్ళంటే బాగా ఇష్టం ఒకళ్ళంటే ఇష్టం లేదు అనేది ఏం లేదండి దేవుడికి. మనం అలా అర్థం చేసుకుంటాం, బైబిల్ సరిగ్గా చదవకుండా, బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోకుండా. ఇస్సాకు దీవించాడు అంటున్నారు కానీ దేవుడు ఇద్దరిని దీవించడా చెప్పండి? ఒకళ్ళు దీవితే ఇంకొకళ్ళు దీవించకూడదా? ఫైనల్గా వీళ్ళు ముందు అవన్నీ చూడడం వల్ల, అవన్నీ నేర్చుకోవడం వల్ల ఏమో తెలియదులే కానీ ఇస్సాకుని మోసం చేస్తాడండి యాకోబు. ఇస్సాకుని యాకోబు మోసం చేసిన తర్వాత ఏసావుకి బాగా కోపం వచ్చేసి యాకోబుని చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది. చంపేద్దాం అన్నంత కోపం వచ్చినప్పుడు ఏసావు ఒక పదం వాడతాడండి. ఏం పదం అంటే అది ఆదికాండము 27వ అధ్యాయము 35వ వచనం అండి. ఇస్సాకు చెప్తున్నాడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయెను. అప్పుడు ఏసావు యాకోబు అని పేరు అతనికి సరైనదే, అతడు నన్ను 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఏమంటే మీరు నిజం చెప్పండి, ఒకసారి అయితే యాకోబే మోసం చేశాడు, రెండోసారి కూడా యాకోబే మోసం చేశాడా? ఏసావే తృణీకరించాడా నాకు అవసరం లేదు జ్యేష్ఠత్వం అని? ఏసావేగా తృణీకరించాడు. మనం చదివాం కదా 25వ అధ్యాయం చివరిలో. యాకోబులో ఉండే తప్పులు యాకోబులో ఉన్నాయి, ఏసావులో ఉండే తప్పులు ఏసావులో ఉన్నాయి. మన పనిని బట్టే మనకు రిఫ్లెక్ట్ అవుతుందండి. మనం చేసిందే మనకు వస్తుంది. వీళ్ళు చేసింది ఎలా వీళ్ళ నెత్తి మీదకి వచ్చిందో చూద్దాం అండి. మనం అందరం మంచి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఉపాధ్యాయ గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చును, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. మనం ఎవరినైతే ఎలా అయితే మోసం చేస్తామో అదే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా మన నెత్తి మీదకి వచ్చి పడిద్ది అంటండి. ఇక్కడ ఏసావు అలాగే ఉన్నాడు, యాకోబు అలాగే ఉన్నాడు. ఇది మరలా వాళ్ళ నెత్తి మీదకే వచ్చి ఎలా పడింది? ఎందుకంటేనండి ఇక్కడ తప్పు చేశారు కదా అని దేవుడు వదిలేలా. ఇక్కడ మీరు ఆలోచించండి, ఇంత డీటెయిల్డ్గా ఎలాగా యాకోబు ఇస్సాకుని మోసం చేశాడు అనేది దేవుడు రాయించాడు అంటే అందులో మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. ఇందులో చెప్పబడిన ప్రతి మాటకి తర్వాత మళ్ళీ కంక్లూజన్ మనం చూస్తామండి. సేమ్ ఇవే మళ్ళా రిపీట్ అవడం యాకోబు జీవితంలోను ఏసావు జీవితంలోను మనం చూస్తాం. దేవుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాడు, యాకోబు కావచ్చు ఏసావు కావచ్చు, దేవుడు మరలా వాళ్ళకి ఎలా నేర్పించాడు, ఎలా వాళ్ళ క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేశాడు. మనలో 80% మంచి ఉండి 20% చెడు ఉంది అనుకోండి, ఆ 20% చెడుని మనం ఎలా తీసేసుకుని 100% మంచివారిగా పరిపూర్ణలు అవ్వాలి అనేదేనండి దేవుడి కోరిక. ఇలా యాకోబుని ఏసావుని దేవుడు ఎలా పరిపూర్ణంగా చేశాడు, వాళ్ళల్లో ఉన్న చెడుని దేవుడు ఎలా మాన్పించేలా చేశాడు అనేది మనం తర్వాత అట్లా చూద్దామండి. తర్వాత ఏం జరుగుతుందంటే ఏసావు చంపేద్దాం అనుకున్నాడు కదా అని చెప్పేసి యాకోబు వాళ్ళ అమ్మ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ అమ్మ బంధువులైన లాబాను వాళ్ళ ఇంటికి పారిపోతాడండి. పారిపోయిన తర్వాత ఏమవుద్దంటే యాకోబు రాహేలు అనే ఆమెను చూస్తాడండి. ఆమె లాబాను కుమార్తె. ఆమెను చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు వాళ్ళ నాన్న ఏం కండిషన్ పెడతాడంటే అలాగా నువ్వు సరే పని చేయి, నీకు పెళ్లి కావాలంటే 7 సంవత్సరాలు నా దగ్గర పని చేయి, 7 సంవత్సరాలు పని చేసావంటే నీకు నా కూతుర్ని ఇస్తాను అంటాడండి.
యాకోబు 7 సంవత్సరాలు చచ్చినట్టు బాగా కష్టపడతాడండి. అక్కడ మంచి పదం వాడబడుతుంది మనకి. 29వ అధ్యాయము 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఎంత ఆశతో 7 సంవత్సరాలు వెయిట్ చేశాడు యాకోబు అనేది మనకు అర్థం అవ్వాలని అందుకే రాయించాడు అక్కడ దేవుడు. ఎలాగంట? కొద్ది దినములుగా తోచెను. ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ పాజ్ ఇచ్చి మన సందర్భం నుంచి కొంచెం పక్క వస్తున్నానండి. నేను కాలేజీలో చదివేటప్పుడు మన దగ్గర వాక్యం నేర్చుకునే పిల్లల దగ్గర కూడా ఈ మధ్య సినిమాలు చూసి బాగా పాడైపోయిన వాళ్ళు ఉంటారు కదండి. కొంత మైండ్ పాడు చేసుకుని అమ్మాయిలు అబ్బాయిలు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివి వచ్చినప్పుడు ఒకటే నేను ఫాలో అవుతాను. ఏంటంటే అది సరే మీరు ఎంత పర్ఫెక్టో ఏంటో ఒకసారి చూద్దాం. మీరేం చేయండి అంటే 1 సంవత్సరం పాటు ఒకరికొకళ్ళు ఫోన్ చేసుకోవద్దు, ఒకళ్ళ ఫేస్ అసలు ఒకళ్ళు చూడొద్దు, ఒకళ్ళతో అసలు ఒకళ్ళు మాట్లాడొద్దు. 1 సంవత్సరం ఉండండి, మీరు ఎంత జెన్యూనో మీకు అర్థమైపోద్ది అని చెప్తానండి. చూసున్నాను నా దగ్గర కొంతమంది నేర్చుకున్న ఎయిదర్ ఏమంటారు వాళ్ళ కాళ్ళే ఇది మేము చేసిన తప్పు అని చెప్పేసి రియలైజ్ అయిపోయి మారిపోవడమో, లేదా ఇలాగ ఉండలేము మేము అది ఇది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు దేవుళ్ళలోంచి ఏదోటి అంటే ఫైనల్గా జరిగింది అలా ఏంటంటే ఎవరైనా కానీ నిజంగా అలా ఉంటున్నారా లేదా అనేది ఇలాంటి ఒక చిన్న టెస్ట్ పెడితే తెలిసిపోద్దండి. మీ పిల్లలు కనుక ఇలాంటివి చేస్తున్నారో అది ఇది అని అనుకుంటే ఇదిగో నీకు జాబ్ వచ్చేంత వరకు, ఇదిగో నువ్వు సెటిల్ అయ్యేంత వరకు, ఇదిగో నీకు ఇది అయ్యేంత వరకు 1 సంవత్సరం పాటు ఒకళ్ళకొకళ్ళు ఫోన్ చేసుకోకుండా, ఒక మెసేజ్ చేసుకోకుండా, ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూడకుండా ఉండండి. మీ ప్రేమ ఎంత జెన్యూనో తెలిసిపోద్ది. యాకోబంట 7 సంవత్సరాలు ఆడ కొలువు చేసి అతడికి బాగా ప్రేమించాడు కాబట్టి బాగా కొద్ది దినాలకి అనిపించింది అంట. ఆ తర్వాత ఏం జరిగింది అనేదండి మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏం జరిగిద్ది అని అంటే కరెక్ట్గా పెళ్లి టైం వచ్చింది. పెళ్లి టైం అప్పుడు లాబాను వాళ్ళ మామ ఏం చేస్తాడంటే రాహేలుకు బదులు వాళ్ళ అక్క అయిన లేయాని పంపిస్తాడండి యాకోబు దగ్గరికి. ఇక్కడ మీరు ఆలోచించండి, ఏ విధంగా అయితే యాకోబు ఇస్సాకును మోసం చేశాడో, నేనే ఏశావుని అని చెప్పి మారు వేషం వేసుకుని ఏ విధంగా అయితే యాకోబు ఇస్సాకును మోసం చేశాడో అదే విధంగా లాబాను యాకోబును మోసం చేశాడా లేదా? యాకోబు ఎంత తప్పు చేశాడు, మోసం చేశాడు అనే విషయం అక్కడ అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ లాబాను సేమ్ అదే విధంగా యాకోబును మోసం చేసినప్పుడు మాత్రం యాకోబుకి అర్థమై ఉంటుందండి బాగా. అక్కడ ఎలా అయితే యాకోబు దేవుడి పేరు వాడుకుని ఇస్సాకుని మోసం చేశాడో, ఇక్కడ ఏం చేశాడు లాబాను? చుట్టుపక్కల ఉండే కల్చరు, ఇదిగో మా చుట్టుపక్కల అందరిని చూడు, ఎవరో కూడా అక్కకి పెళ్లి చేయకుండా చెల్లెలికి పెళ్లి చేయరు కాబట్టి మా కల్చర్ని మేము ఫాలో అవుతాం అని చెప్పేసి అది చెప్పి మళ్ళీ యాకోబుని మోసం చేశాడు. ఏశావు ఎంత వెయిట్ చేసి ఉంటాడు, ఇదిగో జ్యేష్ఠత్వం ఇది, నేను ఎంత మంచిగా వెళ్ళి ఏమంటారు వేటాడి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దానికి ముందు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటాడో యాకోబు కూడా అలాగే 7 సంవత్సరాలు వెయిట్ చేశాడు పెళ్లి కోసం. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎవరి కోసం? రాహేల్ కోసం. ప్రేమించాడు కాబట్టి తప్పుద్దా? పోనీ అక్కడితో పోనీ సెటిల్ అయిపోయిందా మంచిగా అనుకుంటే తర్వాత ఏం జరిగిద్ది అంటేనండి, ఆ నుంచి మళ్ళీ కిందకు వస్తే మనకి ఏం అర్థం అవుతుందంటే పిల్లలు కలిగే దగ్గర ఇదిగో నాకు పిల్లలు లేరు రాహేలు. అక్కడి నుంచి మళ్ళీ ఈవిడికి పిల్లలు రావడానికి ఇది అవడం, మళ్ళీ పిల్లలు లేరు కాబట్టి ఏం చేయడం, వాళ్ళ దాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా యాకోబుకి ఇచ్చి పెళ్లి చేసి ఇదిగో ఏం ద్వారా అన్న పిల్లలు కను అంటాం. ఒక్క భార్య కోసం వెళ్ళాడు, అక్కడే 4-5 భార్యలు వచ్చేసారు యాకోబుకి. మీరు ఒకసారి ఆలోచించండి అండి, ఇంకా యాకోబు ఏమి నేర్చుకున్నాడు? ఎవరి దగ్గర నుండి? ఇస్సాకు దగ్గర నుండి ఏమి నేర్చుకున్నాడు? ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము దగ్గర నుండి ఏమి నేర్చుకున్నాడు? అబ్రహాం దగ్గర మనం చూసాం కదా ఎంతకాలం వెయిట్ చేశాడు అబ్రహాము సంతానం కోసం. ఇస్సాకు దగ్గర కూడా చూసాం కదా ఇస్సాకు 20 సంవత్సరాలు వెయిట్ చేశాడని. మరి యాకోబు ఎందుకు వెయిట్ చేయలేకపోయాడు? ఇస్సాకు కన్నా అబ్రహాం ఒక్కడే చెప్పాడు, కానీ యాకోబుకి ఇస్సాకు అబ్రహాము ఇద్దరున్నారు కదా ఎగ్జాంపుల్ కింద. అయినా కానీ ఇస్సాకు దగ్గర మరలా ఆ తప్పు ఎందుకు జరిగింది? ఒకళ్ళనొకళ్ళు ఇదిగో నీకన్నా నేను ఎక్కువ మగ పిల్లలు కానాలి, నీకన్నా నేను ఎక్కువ మగ పిల్లలు కానాలి, నేను పిల్లలు కానాలి, ఇదిగో నాకు పిల్లలు పుట్టకపోతే ఇదిగో నా దాసి పిల్లలు. మరలా ఏం చేస్తారు వీళ్ళు? దేవుడి పేరు వాడుకుంటారండి. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడే ఇలా చేయమన్నాడు, దేవుడు నాకు సంతానాన్ని అనుగ్రహించాడు అని చెప్పేసి. అంటే వీళ్ళు తప్పులు చేసి మళ్ళీ మధ్యలో దేవుడి పేరు వాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటేనండి, ఏదైతే మనం చేస్తామో మళ్ళీ అదే మన నెత్తి మీదకి వస్తుంది. అక్కడ సేమ్ రెబ్కా ఏం చేసింది? అన్ని దేవతలను ఫాలో అవుతున్నారు, అది చేస్తున్నారు, దానివల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి లేదందా? సేమ్ అదే మళ్ళీ యాకోబు దగ్గర రిపీట్ అయిందా అవలేదా? అక్కడ ఏశావు దగ్గర ఏదైతే ఉందో అదే యాకోబు దగ్గర మళ్ళీ రిపీట్ అయిందా అవలేదా? కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటేనండి, వాళ్ళు చేసిన తప్పుల్ని యాకోబు ఏశావు గుర్తించి మార్చుకున్నారండి. తర్వాత లాబాను యాకోబుని మోసం చేశాడు, యాకోబు ఏం చేస్తాడంటే మళ్ళీ లాబాన్ని మోసం చేస్తాడు. అది చాలా విచిత్రంగా ఉంటుంది. మళ్ళీ జంతువుల దగ్గర ఏదైతే మచ్చలు ఉన్నాయో వాటిని వేరు చేయడం, మచ్చలుండే వాటిని ఆరోగ్యంగా ఉండే వాటిని మళ్ళీ కుట్టేలా చేయడం, ఫైనల్గా లాభాన్ని మోసపోవడం, ఇదంతా ఇంకో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ లాభానికి బుద్ధి చెప్తాడు దేవుడు.
మనోడు తప్పు చేసింది ఏదైతే మళ్ళీ మనోడి నెత్తి మీదకి వస్తుంది. ఫైనల్గా ఇక్కడ జరిగిన ఒక మంచి విషయం ఏంటంటేనండి, వాళ్ళు చేసిన తప్పులు అవి తప్పులు అని వారు గుర్తించి దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేశారు, నేర్చుకున్నారు ఎలా ఉండాలి ఏంటనేది. తర్వాత ఏం జరుగుతుందంటే మనకి యాకోబు ఏశావు నుండి పారిపోయాడు, ఇప్పుడు మరలా ఏశావుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. మొదటి మార్పు, ఏదైనా తప్పు జరిగినప్పుడు అక్కడ నుండి పారిపోయామేమో దానికి భయపడి ఏశావు మరలా చంపేయడానికి అప్పుడు ఒప్పుకున్నా కానీ ఇక్కడ మరలా ఏశావు మారతాడండి. అప్పుడేమో చంపేద్దాం అనుకున్న ఏశావు కాస్త యాకోబు రిటర్న్ వచ్చినప్పుడు పరిగెత్తుకుని పోయి, మనకు ఉంటదండి అక్కడ ఏమని ఉంటదంటే ఆదికాండము 33వ అధ్యాయము 4వ వచనం, అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకుని పోయి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాళ్ళిద్దరూ కన్నీళ్లు విడిచిరి. చంపేద్దాం అనుకున్న ఏశావు మరలా మారిపోయాడు. పారిపోదాం అని భయంతో పారిపోయిన యాకోబు దాన్ని అధిగమించి అన్నకి సారీ చెప్తాడండి ఏశావుకి. ఎలా చెప్తాడు అనుకున్నారు? ఒక పద్ధతి ప్రకారంగా, పాతప్పుడు మోసం చేసినట్టుగా కాదు, ఒక పద్ధతి ప్రకారంగా ముందేమో సైనికుల్ని పంపించడం, తర్వాత ఏమో ఆస్తిని పంపించడం, ఆ తర్వాత ఏమో భార్యల్ని పంపించడం, ఆ తర్వాత ఏమో పిల్లల్ని పంపించడం. వీళ్ళందరూ వెళ్ళేసరికి కొద్దిగా యాకోబులో కోపం 100% ఉందనుకోండి, ఫస్ట్ కొంతమంది వెళ్ళేసరికి అది 90 అయింది, ఇంకొంతమంది వెళ్ళేసరికి అది 50 అయింది, ఇంకొంతమంది వెళ్ళేసరికి అది 30 అయింది. ఆ తర్వాత పిల్లలు భార్యలు వెళ్ళి ఇదిగో పెదనాన్న అది నాన్న ఇది నాన్న ఏనందరూ తిరిగేసరికి చుట్టుపక్కల వాళ్ళందరిని చూసేసరికి ఆ కోపం కూడా చల్లారిపోయి ఫైనల్ గా యాకోబు దగ్గరికి వచ్చేసరికి మెడ మీద ముద్దు పెట్టుకునేంత ప్రేమ యాకోబు ఏశావులో కలిగించాడు. ఆ విధంగా యాకోబు క్షమాపణ చెప్పాడు, అతనికి సారీ చెప్పాడని కూడా ఉంటదండి. 7 మార్లు నేలను సాగిలపడెను అంటే సారీ చెప్పే విధానంలో కూడా ఒక మంచి ప్రొసీజర్ ఎంచుకున్నాడు. యాకోబు మోసం చేసిన ఏశావుకి సారీ చెప్పాడు. చంపేద్దాం అనుకున్న ఏశావు మార్పు చెంది ప్రేమించాడు. మనం అనుకుంటాం ఫస్ట్లో, ఇదిగో దేవుడు యాకోబుని దీవించాడు కదా, ఏశావుని దీవించలేదు కదా, కాబట్టి ఏశావు నాశనం అయిపోయి ఉంటాడని. కానీ మనకు అక్కడ చదివితే మనకు అర్థమవుతుందండి, దేవుడు ఏశావుకు కూడా ఎంత అవసరం అంత ఇచ్చాడండి. దేవుడు ఏశావుని కూడా దీవించాడు. ఏశావుకు కూడా ఎంత ఆస్తి అవసరమో, ఎంత హ్యాపీగా ఉంటాడో అలాగే ఉంచాడు దేవుడు. యాకోబు నుంచి ఏశావు ఏం కోరుకోవాలా, నేను కరువులో ఉన్నా నాకు ఇది కావాలి అది కావాలని ఏం అడగల. 9వ వచనం, అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకొనమని చెప్పాను. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఏదైతే మనం పెట్టుకుంటామో కండిషన్స్ అవి దేవుడు పెట్టాడండి. మనం అప్లై చేస్తాం దేవుడికి, ఇదిగో దేవుడు ఇలాగే దేవుడు అలాగే అని. దేవుడు మాత్రం ఎవరి క్యారెక్టర్ని బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలి. చాలాసార్లు చెప్పున్నాను, మేబీ దేవుడు మనకి ఉన్నదానికన్నా ఎక్కువ ఇస్తే మనం దేవుడిని వదిలేస్తామేమో గర్వంతో, ఉన్నదానికన్నా తక్కువ ఇస్తే దేవుడిని నిందిస్తామేమో. మనకి ఎంత అవసరమో దేవుడు అంత ఇస్తాడండి. ఏ అవసరమో దేవుడు అవి ఇస్తాడు, దాన్ని జస్ట్ మనం గుర్తించాలి. అది కాకుండా మనం ఇంకా ఎక్కువ కోరుకుని దేవుడిని నిందిస్తూ ఉంటాం, లేదా మనకు ఉన్న దానిలోనే ఏదో పెద్ద మనకి కష్టాలు వచ్చేసినాయి, అంత ముందు వచ్చినాయి ఎక్కువ వచ్చాయి అనుకుని దేవుడిని నిందిస్తూ ఉంటాం. అదే చెప్తాడండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మనకి కలిగే కొద్ది సమస్యలే ఏదో అగ్ని వచ్చి మీద పడిపోయినంత ఆశ్చర్యం మీరు పడద్దు. మునుపు జరిగినదే ఇక ముందు జరుగును. అంత ముందు వచ్చినయే మనకు వస్తున్నాయి, వీళ్ళకి వచ్చినయే మనకు వస్తున్నాయి. వాటిని చూసి మనం నేర్చుకోవాలి. అంతకంటే పెద్దదేది రాదు. దేవుడు శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు కలుగజేస్తాడు. నువ్వు భరించలేను అనే శోధన ఏది కూడా నీ దగ్గరికి దేవుడు తీసుకురాడు. అబ్రహాము కొడుకుని బలిచ్చేస్తే భరించలేడు, బలివ్వమని కోరాడు, కానీ చివర్లో వద్దులే అబ్రహామా ఆగు, ఇస్సాకుని బలివ్వద్దు అన్నాడండి. ఫైనల్గా తన కుమారుడైన యేసు ప్రభువాన్ని తాను బలిచ్చాడు. తండ్రి కుమారుడైన యేసు ప్రభువారిని బలిచ్చాడు మన కోసం. అది అబ్రహాము దగ్గర అడిగాడు కానీ ఇవ్వలేదు. అబ్రహాము ఎక్కడైతే విశ్వాసాన్ని చూపించాడని మనం అనుకుంటామో అంతకన్నా గొప్ప పని దేవుడు మన కోసం చేశాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటేనండి, దేవుడు ఏదైనా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైనా కానీ మనకి శ్రమలు పెట్టినా, మనకి ఆస్తి ఇచ్చినా, లేదంటే మనకి ఏది ఇచ్చినా కానీ అది మన మార్పు కోసం చేస్తాడు. మనలో ఎంతో కొంత మార్పు వస్తుంది అనుకుంటే అస్సలు ఆ ఛాన్స్ ఆయన విడిచిపెట్టడు. ఖచ్చితంగా మనలో మార్పు కలగజేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తాడు దేవుడు, అన్ని చేస్తున్నాడు కూడా దేవుడు. అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, ఏశావు గురించి, యాకోబు గురించి అంత డీటెయిల్డ్గా ముందు చాప్టర్స్లో ఎందుకు రాయించాడంటే తర్వాత వాళ్ళలో జరిగిన మార్పును కూడా మనం గుర్తించి ఇదిగో మనం ఇలా మార్పు చెందాలి, ఇలా ఉండకూడదు అని మనం తెలుసుకుంటాము అన్న ఉద్దేశంతో ఏ విధంగా యాకోబు ఏశావును మోసం చేశాడో డీటెయిల్డ్గా రాయించాడు. అదేలాగా ఏ విధంగా యాకోబు ఏశావుకు సారీ చెప్పాడో డీటెయిల్డ్గా రాయించాడు. ఏ విధంగా ఒకళ్ళు మోసపోయారో రాయించాడు. ఏ విధంగా అదే మోసం వీళ్ళ మీదకి తిరిగి వచ్చిందో కూడా డీటెయిల్డ్గా రాయించాడు.
రాయించాడు. అంత డీటెయిల్డ్ ఎందుకు రాయించాడంటే మనం ఇవాళ తెలుసుకోవాలండి. మనం ఏదైతే తప్పు చేస్తామో అదే మరలా మన నెత్తి మీదకి వస్తుంది. భూమి మీద రావట్లేదు కదా, ఇదిగో నేను ఎంతమందిని మోసం చేశాను, నాకు డబ్బు బాగా ఉంది, నేను చాలా బాగా ధనం సంపాదించాను, ఏం జరిగినా నాకేం కాదని నువ్వు అనుకుంటున్నావేమో. భూమి మీద అది రాకపోయినా గానీ చనిపోయిన తరువాత అయినా దేవుడు దాన్ని నెత్తి మీద తీసుకొస్తాడు. ఏమన్నాడండి యేసుప్రభు వారు? రహస్యమైనది ఏది లేదు, అన్ని బయలుపరచబడును అన్నాడు. మనం అనుకుంటాం మనం చేసిన తప్పు మనకి ఎవరికి తెలియదులే అనుకుంటాం. కాబట్టి మనం ఏదైతే తప్పు చేసామో దాని నుండి క్షమాపణ పొందాలి. మీ గురించి చెప్పట్లేదు, నా గురించి కూడా నేను చెప్పుకుంటున్నా. నేను అంతకుముందు చాలా తప్పులు చేశాను, కానీ మనం క్షమాపణ అడిగి దేవుణ్ణి ఇంకొకసారి నేను చెయ్యను ప్రభువా, ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఇంకోసారి చేయను. దావీదు గారిని మనం చూసి ఏం నేర్చుకోవాలి? దావీదు చేశాడు, తర్వాత ఏం చేశాడు? క్షమాపణ అడిగాడు దేవుణ్ణి, దేవుడు క్షమించాడు. మనం చేసిన అతిక్రమాలంట మనం గనక క్షమాపణ పొందుకుంటే దేవుడు వాటిని నేను మరలా జ్ఞాపకము చేసుకోను అన్నాడు. అలా కాకుండా ఏం పర్లేదులే, ఎవరికి తెలియలేదు కదా, అయిపోయింది కదా అనుకుని మనం ముందుకెళ్ళిపోతా ఉంటే గనక అదే మరలా మన మీదకి, మన నెత్తి మీదకి తీసుకొచ్చి దేవుడు పెడతాడు. విమర్శ దినమున ప్రతి దానికి, నువ్వు చేసిన ప్రతి పనికి మాత్రమే కాదండి, మాట్లాడిన ప్రతి మాటకి కూడా మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. అది మనందరం గుర్తుపెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఒక రోజు లెక్క చెప్తాం మనందరం కూడా. ఆ లోపు ఏం చేయాలంటే మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. ఈ రోజు మనం మాట్లాడుకునే దగ్గరికి వచ్చేసరికి ఏశావు ఎలా మార్పు చెందాడు? బంధాలు ఏం తెలియవు, వెళ్ళటం, వేటాడడం, తీసుకురావడం. ఏష్టత్వం అవసరంలా, నాకేం అవసరంలా, నాకు కూర కావాలి. బంధాలు ఏం లేవు, తమ్ముడిని చంపేద్దాం. బంధాలు ఏం లేవు, నాన్న నిందిద్దాం. ఇలాంటి వాడు ఏమైపోయాడు? చివరిలో మార్పు చెందాడు. ప్రేమకి కరిగిపోయేంతలాగా తన మనసును మార్చుకున్నాడు. ఎవరు? ఏశావు. యాకోబు నెమ్మదిగా, ఇదిగో ఏదైనా తప్పు చేద్దాం అని వాళ్ళ అమ్మ చెప్తే నో అని చెప్పలేడు, లేకపోతే ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే నో అని చెప్పలేడు. లాభాన్ని తనను మోసం చేస్తే ఎదురు తిరిగి అడగలేదు. అలాంటి వాడు ఏమైపోయాడు? చివరిలో ఇదిగో ఏశావుని ఎదుర్కోవడానికి చావుకైనా సిద్ధం అనుకుంటే వెళ్ళిపోయాడు. సారీ చెప్తే చాలు నేను అనుకున్నాడు. తెలీదా వాళ్ళని చంపడానికి వస్తాడు అదని ఇదని, అయినా కానీ ఎదురు తిరిగాడు. మంచి సందర్భం రాయబడుతుంది అక్కడ, దేవునితో పోరాడి గెలిచాడు అని రాయబడుతుందండి యాకోబు. అంటే భయం ఉండేవాడు, నెమ్మదిగా ఉండేవాడు కాస్త ఎలా మారిపోయాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా దించవా అని దేవుణ్ణే బలంగా అడిగేంత రేంజ్కి యాకోబు ఏం చేశాడంటే తనను తాను మార్చుకున్నాడు, తనను తాను అభివృద్ధి చేసుకున్నాడు. దేవుడికి పోరాటం జరిగిందంటే దేవుడు ఏదో వచ్చేసి ఆయనతో పోరాడాడని కాదు. మనం చదువుకుంటాం తర్వాత హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయముందెను. ఏంటంటే డైరెక్ట్గా దేవదూతతో పోరాడి. ఇక్కడ మీరు ఆలోచించండి, దేవదూత అసలు ఎంతమందిని చంపేయగలదండి? ఏదో పోరాడి గెలిచాడంటే బాగా వీరుడని కాదండి, మనసులో అంత సంకల్పం ఉంది. ఇదిగో నన్ను ఆశీర్వదిస్తావా దించవా. అదేంటి మార్పు చెందాడు అన్నదానికి నిదర్శనం అది. దూతతో గెలిచాడంటే దూత కన్నా బలవంతుడని శరీర సంబంధమైన బలము చూడొద్దు మీరు, ఆత్మ సంబంధంగా ఎంత దిట్టంగా ఉన్నాడు. ఇదిగో నేను పాపం చేయకూడదని ఎంత గట్టిగా సంకల్పించుకుంటున్నాం, ఇదిగో నేను మంచి చేయాలి అని ఎంత గట్టిగా సంకల్పించుకుంటున్నాం, ఇదిగో ఇంకో నలుగురికి ఈ వాక్యాన్ని ప్రకటించాలి అని ఎంత గట్టిగా సంకల్పించుకుంటున్నాం. మన లోపలుండే ఆ సంకల్పం, మన లోపల ఎంత బలంగా దాన్ని కోరుకుంటున్నాం అనే దాన్ని బట్టి దేవుడు మనల్ని చూస్తాడండి. అదే ఇక్కడ రాయబడింది. ఫస్ట్ లో నెమ్మదిగా ఉండేవాడు, మృదువుగా ఉండేవాడు, గట్టిగా ఏమీ చేయలేనివాడు, ఎవరు మోసం చేసినా కానీ ఏం అనలేనివాడు కాస్త ఎలా మారిపోయాడు? దిట్టంగా మారాడు. దిట్టంగా ఉండే ఏశావు ఏమయ్యాడు? ప్రేమగా కరిగాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనలో ఎంతో కొంత మంచి ఉండొచ్చు, ఎంతో కొంత చెడు ఉండొచ్చు. ఎటువంటి సందర్భాల్లో ఎలా ఉండాలి అనేలాగా మనల్ని మనం పరిపూర్ణులుగా మార్చుకోవడానికి భూమి మీద దేవుడు ప్రతి సిచ్యువేషన్ మనకి ఇస్తా ఉంటాడు. మనం పరిపూర్ణులు అవ్వాలి అనేది ఆయన కోరిక. ఆదాము అవ్వలో ఏదైనా తోటలో తప్పు చేసినప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? వీళ్ళకి క్షమాపణ అడగడం నేర్పించాలి అని కోరుకున్నాడు. తర్వాత మళ్ళీ అది చేశాడు ఆయన. వాళ్ళకి శ్రమ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, వాళ్ళు మరలా దేవుడిని క్షమాపణ అడగాలి అనే విషయం వాళ్ళకి నేర్పించాడు. దేవుడు వాళ్ళని అసలు తప్పే చేయకుండా చేసేయచ్చు కదా అంటే, ఇందాక చెప్పాను మళ్ళా స్వతంత్రం. దేవుడు మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రం ఉంది కాబట్టే మనం దేవుని పిల్లలయ్యాం. అలా కాకుండా మన నిర్ణయాలు అంటూ ఏం లేకుండా డైరెక్ట్గా దేవుడే నిర్ణయాలు తీసేసుకుని మనల్ని మంచివారుగానో చెడ్డవారుగానో చేస్తే మనం రోబోట్లు అవుతాం, కానీ మనం దేవుని పిల్లలు అవ్వండి. చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య, దేవుడు మీ పాపాలను క్షమించాడు అంటే ఆయన పాపాలను సపోర్ట్ చేస్తున్నట్టేగా, మీరు ఇంకా పాపాలు చేయండి అని మీ దేవుడే చెప్తున్నట్టే కదా అంటున్నారండి. దేవుడి మనసు వాళ్ళకి అర్థం కాక పిచ్చివాగుడు వాగుతున్నారు. యేసు ప్రభు వారు సిలువలో తన్ను తాను అర్పించుకొని మన పాపాల కోసం చనిపోయినప్పటికీ ఎప్పుడైతే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి పాప క్షమాపణ పొంది నీ మనసు నువ్వు మార్చుకుంటావో, మారు మనసు పొందుతావో,
అప్పుడే నీ పాపాలు పోతాయి అన్నాడండి. అంటే యేసుప్రభు వారు చనిపోయినా మన పాపాల కోసం అది యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా, నీ పాపాలు పోవాలా వద్దా అనేది మరలా ఎవరి చేతి మీద ఆధారపడింది? మన మీదే ఆధారపడింది. మన మనసు మీద ఆధారపడింది. అది మన డెసిజన్ మీద ఆధారపడింది. అది దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. ఆ ఆప్షన్ కూడా మనకే ఇచ్చాడండి. నువ్వు గనక ఆయన శరీరాన్ని చూసి, ఆయన శరీరం నీ కోసం పడిన శ్రమలు చూసి, మన పాపాలకి ఆయన శిలువలో మరణించడం చూసి కనికరము పొంది పశ్చాత్తాపపడి, అదిగో ఇంకోసారి నేను పాపం చేయను అని పాపానికి దగ్గరైన నీ మనసుని మంచి వైపు ఎప్పుడైతే మార్చుకుంటావో, మారు మనసు ఎప్పుడైతే పొందుకుంటావో, అప్పుడు నీ పాపాలు పోతాయి అని చెప్పాడండి దేవుడు. అంతేగాని ఆయన పాపానికి ఏదో రూట్ పాస్ ఇచ్చినట్టుగా ఆయన ఏమి లైసెన్స్ ఇవ్వాల. పాపానికి క్షమాపణ అనేది పాపానికి లైసెన్స్ కాదు. ఆ పాపాన్ని నేను మానేస్తాను అనడానికి ఒక హోప్. నేను పాపాన్ని ఎందుకు మానేయాలి, ఎందుకు నేను ఇంకోసారి పాపం చేయకూడదు, నేను పాపం చేస్తే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందా అని మనం ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి మనకి క్షమాపణ, కృప అనేవి ఉన్నాయి. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చింది మనకు ఆ విషయాలు నేర్పించడానికి. అలా కాకుండా ఆయన అందరూ మంచివాళ్ళలాగా ఉండాలి అని ఒక చిటికేసి పరలోకంలో అనుకోండి, మనం దేవుని పిల్లలవం, మనం కూడా రోబోట్లు అవుతాం. దేవుడు మన దగ్గర నుంచి అది కోరుకోవాలా. మన తరపున మనకి మనంగా మంచి వాళ్ళగా మారాలి. అది దేవుడు కోరుకున్నది. మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి మనకు మనంగా దేవుడిని యాక్సెప్ట్ చేయాలి అని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఉన్నాడా లేడా అనే టాపిక్ ఫస్ట్ రోజు నుంచి మనం స్టార్ట్ చేసి చెప్పుకుంటుంది ఇదే. దేవుడు ప్రతిదీ కూడా మన సైడ్ నుండి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయన సైడ్ నుంచి ఆయన చేయాల్సింది అంతా చేశాడు. మన సైడ్ నుండి మనం చేయాల్సింది మనం చేస్తున్నామా? రోజు గంటైనా మనం కేటాయిస్తున్నామా దేవుడి విషయాలు నేర్చుకోవడానికి? రోజు గంటైనా మనం కేటాయిస్తున్నామా అయ్యే విషయాలు వేరే వాళ్ళకి నేర్పించడానికి? మనలో ఉన్న చెడును తీయడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు. ఆ చెడును మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళా ఆ సినిమా చూసి, ఇది చూసి, లోకంలో అది చేసి, వాళ్ళతో ఒక గంట టైం స్పెండ్ చేసి, వీళ్ళతో ఒక గంట సేపు చాటింగ్ చేసి, మళ్ళా ఆ చెడుని ఏం చేస్తున్నాం? మనం వదిలిపెట్టిన చెడుని మరలా మనలోకి మనం తెప్పించుకుంటున్నాం. మరలా మనం తెచ్చుకుని అదే మరలా మనం చేస్తున్నాం. మనలోకి తెచ్చుకున్న చెడుని మరలా తీసేయడానికి దేవుడు మరలా ఇంకో ప్లాన్ వేసుకోవాలి. మీరు ఆలోచించండి, దేవుడు మనలో ఉన్న చెడుని తీయడానికి ఎంత కష్టపడుతున్నాడు. ఆ చెడుని మరలా మనలోకి ఎక్కించుకోవడానికి మనం ఎంత కష్టపడుతున్నాం. ఆయన ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు, మనం ఎన్ని గంటలు కష్టపడుతున్నాం. మనకుండే 24 గంటల్లో గంట 2 గంటలైనా కానీ దేవుని కోసం మనం కేటాయించకపోతే ఇంకా మన జీవితం దేనికండి చెప్పండి? గొంగళ పురుగు తీసుకోండి, దేవుడు మాట్లాడతాడు ఏమని? గొంగళ పురుగుని చూడండి, అది మారు శరీరాన్ని ధరించుకోవడం లేదా? ఎంత కష్టపడుతుంది గొంగళ పురుగు? ముందు బాగా ప్రిపేర్డ్ అయి ఉంటుంది, తర్వాత కూడా బాగా ప్రిపేర్ అవుతుంది. ఇంకా అది తప్పితే వేరే ధ్యాసే ఉండదు. 24 గంటలు అదే చేస్తుంది. మరి ఈ శరీరాన్ని మహిమా శరీరంగా మార్చుకోవడం కోసం మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? విత్తనము చచ్చితేనే గాని తిరిగి రాదు కదా అని మనం చదువుకుంటాం. ఆ విత్తనం భూమిలో మంచిగా పెరగడానికి ఎంత పక్కాగా దేవుడు ప్లానింగ్ చేశాడు. ఇలా ఉండాలి, కండిషన్స్ అలా ఉండాలి, అది ఇది అని. అలా కాకుండా రోడ్డు పక్కన ముళ్ళ పొదనో గచ్చ పొదల్లోనో ఏడబడింది అనుకోండి, ఆ విత్తనం మార్పు చెందిద్దా? ఆ విత్తనం నుండి మళ్ళీ ఇంకో చెట్టు వచ్చిద్దా? మన శరీరాలు మార్పు చెందాలి, మనం మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలని దేవుడు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నాడు, మన ముందు ఎన్ని సిచ్యువేషన్స్ కల్పిస్తున్నాడు. ఒక పాస్టర్ రావచ్చు మన దగ్గరికి, ఒక పాంప్లెట్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, లేదా ఏదో ఒక రకంగా దేవుడు మనం చేసే తప్పును మనకు తెలియజేస్తాడు. ఫస్ట్ మనుషుల ద్వారా తెలియజేయచ్చు, ఫస్ట్ వాక్యం ద్వారా తెలియజేయచ్చు. ఆ తెలియజేసినప్పుడే మనం మారేమనుకోండి, దేవుడు ఇంకోసారి ఇంకో కొత్త విషయం మనకు నేర్పించాలనుకుంటాడు. మనం మారలేదనుకోండి, అదే విషయాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన జీవిత కాలమే ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు కదండి. చెప్పండి, 20 సంవత్సరాలు కంపల్సరీగా బతుకుతామని మనం చెప్పగలమా? పోనీ 60 సంవత్సరాలు కంపల్సరీగా బతుకుతామని మనం చెప్పగలమా? ఇంకొక రోజు నేను ఖచ్చితంగా బ్రతకగలను నేను చెప్పగలనా? ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కాబట్టి రేపే చచ్చిపోతామేమో అన్నట్టుగా ఈ రోజు మనం సిద్ధపడి ఉండాలి. కానీ లెక్కలేనితనంగా సమయాన్ని వృధాగా వ్యర్థంగా మనం గడుపుతా ఉంటే మనల్ని పరలోకం నుండి చూస్తున్న దేవుడు ఎలా ఫీల్ అవుతా ఉంటాడు? నిత్యము 24 గంటల్లో మనల్ని చూసే దేవుడు ఆయన ఒక గంట 2 గంటలైనా దేవుడు వైపు మనం చూడొద్దా? రోజులో మనం ఏ పని చేసినా అందులో దేవుడు ఉండేలా మనం చూసుకోవద్దా? దేవుడు ఫైనల్గా మన దగ్గర నుండి ఏం కోరుకున్నాడండి? ఆయన ఏమన్నా మీరు ఇచ్చేయండి నాకు అది ఇది అన్నాడా? మీ జీవితాల్లో తప్పు చేయకుండా మంచిగా బ్రతకండి, ఇదొక్కటేనండి దేవుడు మనల్ని కోరుకున్నది. ఏదైతే తప్పుని చెడు చేశారా సరే, ఇక నుంచి అయినా దాన్ని వదిలిపెట్టేసి ముందుకెళ్ళండి, ఇదొక్కటేనండి దేవుడు మనల్ని కోరుకున్నది. అదొక్కటైనా దేవుడి కోసం మనం చేద్దాం. ఏశావు యాకోబుల జీవితాల్లో ఫస్ట్ లో వాళ్ళలో ఉన్న చెడు ఎంత ఉందో చూసాం. ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు చంపాలనుకోవడం, లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వినడం, లేకపోతే ఎన్ని రకాలు ఉన్నాయి వాళ్ళలో అవన్నీ కూడా. వాటన్నింటినీ కూడా దేవుడు మార్చి వాళ్ళని మంచిగా చేయలేదా? పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు వాళ్ళని ప్రయత్నించలేదా? అదేలాగా దేవుడు మన జీవితాల్లో కూడా మనల్ని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రతి సిచ్యువేషన్ కూడా మనల్ని పరిపూర్ణం చేయడానికి మనకు వస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్స్ మనం ఉపయోగించుకొని యాకోబులాగా మనం మారామా లేదా? యాకోబు అంతా జరిగిన తర్వాత అప్పుడు చెప్తాడండి దేవుడు యాకోబుతో, ఇక నుండి నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలు అని అనబడుతుంది అని అప్పుడు చెప్తాడండి దేవుడు యాకోబుతోటి. అప్పుడు దాకా లేదు. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో వాళ్ళ కుమారులతో అన్ని చాలా ఉంటాయి.
అప్పుడు దాకా మరి యాకోబు మారాలి కదా, మారిన తర్వాత కదా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం గుర్తించాలండి. దోతతో పోరాడినప్పుడు దోత చెప్పడం కూడా కాదండి, తర్వాత చెబుతాడు దేవుడు యాకోబుతో, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేలు అని. అంటే మార్పు చెందిన తరువాత మనం కూడా మనలో ఉన్న చెడుని తీసేసుకుని మంచిని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా మంచిగా దేవుల్లో ముందుకెళ్తూ అప్పుడు దేవుడి నుండి మనం కూడా అటువంటి బిరుదులు పొందుకోవాలండి. దేవుడికి దగ్గరగా మనం ఉండాలి. మనలో ఉన్న చెడుని బయట తీసుకురావడానికి, మన చెడులో పడవేయడానికి అపవాది చాలా రకాలుగా పన్నాగాలు పన్నొచ్చు, వలలు వేయొచ్చు. వాటి నుండి మనం తప్పించుకొని నిలబడగలగాలి అంటే, గర్జించు సింహం అనే ఆ అపవాది నోట్లోకి మనం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఎల్లప్పుడూ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యానికి సంబంధించిన మాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రతిరోజు సహవాసం ఉండాలి. ఇవన్నీ లేకుండా భూమి మీద విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టమైన పని. రోజుకి కనీసం కొంత సమయమైనా కేటాయించి మీరందరూ కూడా దేవునిలో ఉండడానికి సిద్ధపడండి. ఏదో ఆదివారం ఒక 2-3 గంటల దేవుడి మాటలు వినేస్తే ఇంకా పర్లేదు అయిపోయింది కదా నా జీవితం, పర్లేదు దేవునిలో ఉన్నట్టే అని భ్రమపడద్దు. ప్రతిరోజు దేవునికి ఎంతో కొంత సమయం కేటాయించండి. ప్రతిరోజు పర్సనల్ గా దేవుడితో ప్రార్థించండి. మీ జీవితాలని సరిచూసుకోండి. ఎప్పటికప్పుడు ఏం చెడు ఉంది, ఏం తప్పు ఉంది, ఇంకా నేను ఏం చేయాలి, ఇంకా నేను ఎలా మారాలి అని మనల్ని మనం సరిచూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇది కేవలం నేను మీకు చెబుతున్న మాటే కాదు, నాకు నేను కూడా చెప్పుకుంటున్న మాట. నేను వాక్యం చెబితేనే, నేను జనాలకి ఎప్పటికప్పుడు మంచిగా ఉండండి గుర్తు చేస్తూ ఉంటేనే నేను మంచిగా ఉండగలను. గుర్తు చేస్తూ నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలను. చెబుతున్నాను అంటే అది కేవలం మీకోసం కాదు, నా కోసం కూడా నేను చెప్పుకుంటున్నాను. మీకు మాత్రమే మాటలు చెప్పట్లేదు, నాకు కూడా నేను అయ్యే మాటలు చెప్పుకుంటున్నాను. నేను బాగుండాలి, మనం అందరం బాగుండాలి, అందరం మనుషులమే, మనలో ఉన్న చెడుని తీసివేసి మంచి వైపు మనం అడుగులు వేయాలి. అది మాత్రమే దేవుడి కోరిక. ఇది మీరు అందరూ గుర్తిస్తారని నేను కోరుకుంటున్నానండి. దేవుడు ఇంకా అనేక విషయాలు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. వాటన్నిటిని కూడా మనం మిగతా మెసేజ్ల్లో చూద్దాం. ఈ వారానికి మనం దేవుడితో ఒక తీర్మానం తీసుకుందాం. ఏమనంటే, ప్రభువా ఇదిగో నాలో ఉన్న చెడుని తీసివేయడానికి నువ్వు ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు. నేను పాతకాలంలో ఏ తప్పులైతే చేశానో అయ్యే మళ్ళా నా నెత్తి మీదకి వస్తున్నాయి, అయ్యే నా జీవితంలో వస్తాయేమో ఫ్యూచర్లో అయినా. ఈ రోజైనా మార్పు చెంది నాలో ఉన్న చెడుని తీసివేసుకుని మంచిగా వెళ్ళాలి. ఇంకా నాలో ఏదైనా చెడు ఉంటే నాకు తెలియజేయి, నేను రేపొద్దునే తీసేసుకుంటా, ఎల్లుండే తీసుకుంటా, నువ్వు నాకు త్వరగా తెలియజేయి. నేను ఎక్కడ మార్పు చెందుతున్నాను, ఎక్కడ చెందట్లేదు, ఎక్కడ లోకంలో కలిసిపోతున్నాను, ఎక్కడ నీలో ఉంటున్నాను, ఇంకా నేను ఏమేం చేయాలి అని దేవునితో మనం మనసు విప్పి మాట్లాడుకుంటే ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుందండి. అలా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, నేర్చుకున్న విషయాలని వదిలేయకుండా వాటిని మా హృదయమందు బదిలపరుచుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. అపవాది ఆటంకాలను ఎదిరించగలిగే ధైర్యాన్ని మాకు దయచేయండి తండ్రి. సమయానుకూలంగా మంచి మాటల్ని, మంచి ఆలోచనల్ని, మంచి సహవాసాన్ని మాకు దయచేయమని, మీరే మీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించమని, మరలా మేమందరం మరొక ఆదివారం కలుసుకొని మీ గురించి అనేక మాటలు మాట్లాడుకోవడానికి మీరే మీ చిత్తానుసారంగా సమయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా కొరకు శిలువలో రక్తం కాచిన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన వినపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఎవరెవరైతే ఈ మెసేజ్ని వాళ్ళ చర్చెస్లో, ఇళ్లలో ప్లే చేసుకుని విశ్వాసాలను బలపరుస్తున్నారో, మీకు వీలైనంతగా మీ కానుకలు ఇచ్చి వారిని సపోర్ట్ చేయండి. వారు మీ కానుకల ద్వారా దేవుని వాక్యాన్ని మరింత మందికి చేరవేస్తారు. కానుకలు అనేవి సువార్తను మరింత వేగవంతం చేస్తాయి. ఈ సువార్త పనిలో మీరు అందరూ పాలువారు అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. అందరికీ వందనాలు.